Yes, good morning, officers. Time for today's current affairs videos, 14th August 2025. So, what are the topics for today? First topic is 1950 quake, that mountains and their future. ఇలాంటివి చాలా క్రియేట్ అవుతాయి. ఎర్త్ క్వేక్స్, మౌంటైన్స్ ఎక్కువ క్రియేట్ అవుతాయని ఓవరాల్ అటుగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ 7 సూత్రాస్ ఫర్ AI. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ టాపిక్. నెక్స్ట్ రేషన్ అట్ యువర్ డోర్ స్టెప్, వెరీ ఇంపార్టెంట్ స్కీమ్. Next, plastics treaty. Fourth topic. And migrant worker repatriated from Bangladesh after families move high court. These are the 5 topics for today. So let's have a quick glance at each topic. Slides are provided, PDFs are provided. Your work is to just look at them and collect the most important points and create your own prelims as well as mains questions. అలా చేసుకుంటేనే మీ ప్రిపరేషన్ బాగుంటుంది, చేసుకునే బాధ్యత మీది. సో ఫస్ట్ వన్, 1950 quake that broke mountains to portend things to come. ఫ్యూచర్లో ఇంకా దారుణాలు జరుగుతాయని ఓవరాల్గా చెప్పడం జరుగుతుంది. సో ఆ దారుణాలు ఏంటో ఫాస్ట్గా చూద్దాం. 1950లో అస్సాం టిబెట్ ఎర్త్ క్వేక్ జరగడం జరిగింది. సో మ్యాగ్నిట్యూడ్ 8.6 ఆన్ రిచర్ స్కేల్. 3 million square kilometers ఇండియా, మయన్మార్, బంగ్లాదేశ్, టిబెట్, సౌత్ చైనా ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయినాయి. 40 kilometers వెస్ట్ ఆఫ్ రీమా, డెప్త్ 15 kilometers, మిష్మి ట్రస్ట్. దానివల్ల ఈ హిమాలయన్ ఫ్రాంటియర్ ట్రస్ట్ అనేది ఫామ్ అయింది. దట్ ఇస్ ద ఫస్ట్ మేజర్ పాయింట్ దట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్. ఈ ప్రాసెస్లో 1500 మంది డెత్స్ అయినాయి, 1,00,000 మంది క్యాటిల్ పోయినాయి, 400 మంది డెత్స్ టిబెట్లో జరిగినాయి. రైల్వే ట్రాక్స్ అన్ని పోయినాయి, రివర్స్ బ్లాక్ అయిపోయినాయి, ఫ్లాష్ ఫ్లడ్స్ క్రియేట్ అయినాయి, విలేజెస్ మొత్తం కూడా వాష్ అయిపోయినాయి బికాస్ ఆఫ్ దట్ మూమెంట్ ఆఫ్ ద టెక్టానిక్ ప్లేట్స్. సో సైంటిఫికల్ అండ్ జియోలజికల్ ఇన్సైట్ ఏంటంటే స్ట్రైక్ స్లిప్, బ్లాక్ థ్రస్టింగ్, ఈ రెండు కూడా హిమాలయన్స్కి అన్యూజువల్. దానివల్ల ఏమవుతుందంటే దిస్ విల్ లీడ్ టు టెక్టానిక్ బెండ్స్, రెండు పెట్టుకుని బెండ్ అవటం మొదలెడతాయి. దానివల్ల స్ట్రైక్ షిఫ్ట్ మూవ్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ టు నార్త్ వెస్ట్ సౌత్ ఈస్ట్ కూడా షిఫ్ట్ అవ్వడం జరిగింది. దానివల్ల హిమాలయాస్ 20 millimeters per year కదలడం మొదలెట్టింది. ఈస్టర్న్ హిమాలయాస్ 18 to 38 millimeters per year కదులుతూ పోతూ ఉంటుంది. సో 2500 kilometer హిమాలయన్ ఆర్క్ కెన్ ప్రొడ్యూస్ క్లోజ్ టు మోర్ దెన్ 8.6 meters ఆన్ రిచర్ స్కేల్ మనకి సీస్మిక్ యాక్టివిటీ జరుగుతుంది. దానివల్ల చాలా డిస్ట్రక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది ఫ్యూచర్లో జరిగేది పరిస్థితి. సో సిస్మాలజికల్ కాంటెక్స్ట్ ఏంటంటే పాస్ట్ క్వేక్స్ 1548 ఇవన్నీ కూడా అన్నోన్ మ్యాగ్నిట్యూడ్. ఎహోమ్ పీరియడ్ డాక్యుమెంట్స్ సీస్మిక్ హిస్టరీ. సో దిస్ బీన్ హ్యాపెనింగ్ రైట్ ఫ్రమ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. బేసికల్గా సెంట్రల్ హిమాలయాలో హై పొటెన్షియల్ ఉంటుంది ఇట్లాంటి యాక్టివిటీస్ జరగడానికి. దానివల్ల ఇది డేటా. ఇన్స్టిట్యూషన్ డెవలప్మెంట్స్ ఏంటంటే ఐఎండి సెటప్ ఫస్ట్ సిస్మాలజీ అబ్జర్వేటరీ 1998 అలీపూర్ కోల్కతాలో జరిగింది. సో దిస్ ఇస్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ ప్రిలిమ్స్. సో ఫస్ట్ సీస్మోలాజికల్ అబ్జర్వేటరీ అట్ అలీపూర్ ఇన్ కోల్కతా. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటల్ మానిటరింగ్ ఫర్ ఎర్త్ క్వేక్ రిసెస్మెంట్ పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఫ్యూచర్ రిస్క్ ఏమంటే వల్నరబిలిటీ, హిమాలయన్ టెక్టానిక్ సెగ్మెంట్స్ ఆర్ స్టిల్ యాక్టివ్ అండ్ కేపబుల్ ఆఫ్ గెటింగ్ మెగా క్వేక్స్, నాట్ జస్ట్ అ స్మాల్ ఎర్త్ క్వేక్ బట్ అ మెగా వన్. సో ప్రాజెక్ట్స్, హైడ్రోలాజికల్ డ్యామ్స్, సిస్మికలీ సెన్సిటివ్ ఈస్టర్న్ హిమాలయాస్లో చాలా ఉన్నాయి. సో ఇవన్నీ బాగా దెబ్బతింటాయి. సో ఎర్త్ క్వేక్ రెసిస్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం క్రియేట్ చేసుకోవాలి. డిజాస్టర్ ప్రిపేర్నెస్కి రెడీగా ఉండాలి. అండ్ క్రాస్ బోర్డర్ కోఆపరేషన్ ఉంటేనే ఇట్లాంటి యాక్టివిటీస్ అన్ని జరుగుతాయి. నెక్స్ట్ ఆర్బీఐ ప్రిస్క్రైబ్ 7 సూత్రాస్ ఫర్ ఏఐ అడాప్షన్ ఇన్ ఫైనాన్షియల్ సెక్టర్. సో 7 సూత్రాస్ ఏంటో, ఏఐ 7 సూత్రాస్ ఏంటిదే చూద్దాం ఒకసారి. ఫస్ట్ వన్ ఫ్రేమ్వర్క్ డెవలప్మెంట్. నెక్స్ట్ స్ట్రాటజిక్ పిల్లర్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. తర్వాత ఫౌండేషన్ ప్రిన్సిపల్స్ ఏంటి, 7 సూత్రాస్. ఇన్నోవేషన్ మెజర్స్ ఏంటి, రిస్క్ మిటిగేషన్ మెజర్స్ ఏంటి అనేది చూడాలి. దిస్ ఆర్టికల్ ఫైనల్లీ కవర్స్ దీస్ పాయింట్స్. సో ఫస్ట్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్, ఒక కమిటీ ఫామ్ చేయడం జరిగింది ఫర్ రెస్పాన్సిబుల్ అండ్ ఎథికల్ ఎనేబుల్మెంట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కోర్ ఆబ్జెక్టివ్ ఏంటిది, ఏఐ అడాప్షన్ వైల్ ఎన్ష్యూరింగ్ ఎథికల్ సేఫ్ గార్డ్స్. ఇది ఓవరాల్ ఐడియా. సో స్ట్రాటజిక్ పిల్లర్స్ ఏమున్నాయి, ఫస్ట్ ఇన్నోవేషన్ ఎనేబుల్మెంట్, దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, పాలసీ, కెపాసిటీ మూడింటిని పరిగణనలో పెట్టుకోవాలి. నెక్స్ట్ రిస్క్ మిటిగేషన్. మిటిగేషన్ అంటే తగ్గించడం, రిస్క్ని తగ్గించాలి త్రూ గవర్నెన్స్ యాజ్ వెల్ యాజ్ ప్రొటెక్షన్ యాజ్ వెల్ యాజ్ అష్యూరెన్స్. ఇవన్నీ ఉండాలి బేసికల్గా. దీస్ ఆర్ ఆల్ ద ఓవరాల్ జనరల్ ఐడియాస్ ఆఫ్ దట్ పర్టికులర్ ఆర్టికల్. సో లెట్స్ గో టు ద స్పెసిఫిక్. ఆ 7 సూత్రాస్ ఏంటిది, ట్రస్ట్ ఇన్ ద ఫౌండేషన్ ఫస్ట్ వన్. నెక్స్ట్ పీపుల్ ఫస్ట్ రావాలి ఏఐలో. నెక్స్ట్ ఇన్నోవేషన్ రీస్ట్రెంట్లు ఏమైనా ఉంటే తగ్గించుకోవాలి. ఫెయిర్నెస్ అండ్ ఈక్విటీ పెంచుకోవాలి. అకౌంటబిలిటీ పెంచుకోవాలి. Understandable by design. Design should be so good that everyone can understand. And safety, resilience and sustainability will be the 7 sutras. So these are all the 7 sutras on which AI must be developed.
సో ఇలా చేయడం వల్ల AI విల్ నాట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ కెన్ టేక్ గుడ్ అడ్వాంటేజ్ ఆఫ్ AI. దట్ ఈస్ ఓవరాల్ ఐడియా. సో ఇన్నోవేషన్ మెజర్స్ ఏం చేయాలంటే షేర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ డెమోక్రటైజ్డ్ డేటా యాక్సెస్, AI ఇన్నోవేషన్ శాండ్ బాక్స్ అనేది క్రియేట్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇండిజినస్ ఫైనాన్షియల్ సెక్టర్ అండ్ స్పెసిఫిక్ AI మోడల్స్ అనేది క్రియేట్ చేసుకుంటే మనకు ఓవరాల్గా ఇండియాలో చాలా డెవలప్మెంట్ జరుగుతుంది. సో రిస్క్ ఎట్లా తగ్గించుకోవాలి, బోర్డ్ అప్రూవ్డ్ AI పాలసీస్ మాత్రమే విత్ రెగ్యులేటెడ్ ఎంటిటీస్ చేసుకోవాలి. ప్రోడక్ట్ అప్రూవల్, కన్స్యూమర్ ప్రొటెక్షన్ అండ్ AI ఆడిట్స్ రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. అండ్ నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ అండ్ ఇన్సిడెంట్ రిపోర్టింగ్ సిస్టమ్స్ కూడా పెంచుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆ 7 సూత్రాస్ని దీంట్లో ఇంప్లిమెంట్ చేసుకుంటే AI కెన్ బి వన్ ఆఫ్ ద మోస్ట్ యూస్ఫుల్ ప్రొడక్ట్ దట్ వీ హ్యావ్ ఎవర్ సీన్. సో దట్ ఇస్ అడ్వాంటేజ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, రేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. సోషల్ జస్టిస్కి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. అండ్ గవర్నెన్స్ కింద వస్తుంది ఈ 2 టాపిక్స్. సో లెట్స్ సీ వాట్ ఆర్ ద మేజర్ పాయింట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఫస్ట్ దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే స్టాలిన్ లాంచ్డ్ తయు మనవర్ తిట్టం ఆన్ August 12, 2025. ఎయిమ్ ఏంటిది, డెలివర్ రేషన్ ప్రొడక్ట్స్ టు సీనియర్ సిటిజన్స్ బేసికలీ అండ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ అట్ దేర్ డోర్ స్టెప్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్. 20.4 lakh సీనియర్ సిటిజన్స్, 1.3 lakh పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ ఈజ్ ద టార్గెట్ విచ్ హెస్ బీన్ అచీవ్డ్. సో దీంట్లో మనం ఇది స్కీమ్ ఓవరాల్ ఐడియా కాబట్టి దీంట్లో కాస్ట్ అండ్ కవరేజ్ కవర్ చేసుకోవాలి, ఇంప్లిమెంటేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమున్నాయి, పొలిటికల్ రియాక్షన్స్ అండ్ ఛాలెంజెస్ ఏమైనా చూసుకోవాలి, సిమిలర్ ఇనిషియేటివ్స్ ఏమున్నాయో ప్యారల్గా అది చూసుకోవాలి. సో ఈ టాపిక్లో మనం చూసుకోవాల్సి అంటే స్కీమ్ లాంచ్ చెప్పాను. నెక్స్ట్ 30 కోట్లు మొత్తం కాస్ట్. అన్ని డిస్ట్రిక్ట్స్ ట్రయల్ ఆల్రెడీ రన్ ఇన్ 10 districts ఇంక్లూడింగ్ చెన్నైలో చేశారు. తమిళనాడు ఓన్లీ స్టేట్ విత్ యూనివర్సల్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ PDS సిస్టమ్. సో దిస్ ఇస్ ద మేజర్ పాయింట్. సో 30 కోట్లతో ఇంత మంచిగా చేస్తున్నారంటే ఈ స్కీమ్ని సమ్ థౌసండ్స్ ఆఫ్ క్రోర్స్ స్పెండ్ చేసి త్రూఅవుట్ ద కంట్రీ వీ కెన్ హెల్ప్ సీనియర్ సిటిజన్స్ అండ్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్. ఓవరాల్ ఐడియా అది. సో ఇంప్లిమెంటేషన్ ఎట్లా అంటే 95% ఆఫ్ ద ఫేర్ ప్రైస్ షాప్స్ ఇన్ తమిళనాడు రన్ బై కోఆపరేటివ్ సొసైటీ విచ్ ఇస్ యావరేజ్ ఆఫ్ 20%. సో 2495 మొబైల్ ఫేర్ షాప్ ఫర్ రిమోట్ యాజ్ వెల్ as హిల్ ఏరియాస్ క్రియేట్ చేయడం జరిగింది. స్పెషల్ అరేంజ్మెంట్స్ డ్యూరింగ్ కోవిడ్ మొబైల్ రేషన్ షాప్స్ పెట్టారు. సో ఇట్ వాజ్ a hit strategy. Therefore, you can continue with that with the same thing that we have done in COVID. Next, political reactions obviously ఏముంటుంది, opposition criticism, election motive ఒకటే వాళ్ళకి సర్వీస్ కాదు. సో సెంటర్ ఏమందంటే నో ప్రొవిజన్ అండ్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఫర్ డోర్ స్టెప్ డెలివరీ. ఇది పెద్ద ప్రాబ్లం. నెక్స్ట్ డిమాండ్ ఫర్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఎలిమెంట్ DMK ప్రామిసెస్, ఎక్స్ట్రా షుగర్ ఇన్ ఉడార్ దాల్ ఇన్ PDS. These are all the big challenges this scheme will face if it has to be implemented throughout the country. ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి బేసికల్గా. దాంట్లో హైలైట్ ఏంటంటే సెంటర్ చెప్పింది నో ప్రావిజన్ ఇన్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ ఫర్ డెలివరీ అట్ డోర్ స్టెప్. ఓకే, దేర్ వర్క్ ఇస్ టు ప్రొవైడ్ రేషన్ షాప్స్, ఫేర్ ప్రైస్ షాప్స్ మాత్రమే ప్రొవైడ్ చేయాలి. కానీ ఇంటి వరకు స్విగ్గీ లాగా జొమాటో లాగా డెలివర్ చేయడం కుదరదు అని కాదు, అట్లాంటి పాలసీ మనకు లేదు ఇన్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అని క్లియర్గా చెప్పడం జరిగింది. అది మేజర్ హర్డిల్. ఓకే, కాన్స్టిట్యూషన్ లీగల్ హర్డిల్ అది. సో సిమిలర్ ఇనిషియేటివ్స్ ఏ స్టేట్స్లో చేశారు, ఇది వెరీ ఇంపార్టెంట్ మనకి. కేరళలో చూసుకుంటే ఆటో రిక్షా డెలివరీ అండర్ ఉపాన్ స్కీమ్ ఫస్ట్ వన్. నెక్స్ట్ ఇలాంటిదే స్కీమ్ ఇంకోటి కర్ణాటకలో చేశారు. ఇట్ ఈస్ కాల్డ్ అన్నా సువిధ ఫర్ దోస్ అబవ్ 75 years. సో ప్రిలిమ్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్, సిమిలర్ స్కీమ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ ఇఫ్ యు లుక్ ఎట్ పంజాబ్లో కూడా ఈ స్కీమ్ నడుస్తుంది. సిమిలర్ డోర్ స్టెప్ రేషన్ కాన్సెప్ట్ అనేది జరిగింది పంజాబ్లో. నెక్స్ట్ ఢిల్లీలో అటెంప్ట్ అండర్ AAP కానీ ఫెయిల్ అయింది ఇది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఏం చేశారు, ఆంధ్రప్రదేశ్లో రిస్ట్రిక్ట్స్ డెలివరీ టు 16 lakh ఎల్డర్లీ అండ్ డిజేబుల్డ్ PDS బెనిఫిషియరీస్ మాత్రమే చేయడం జరిగింది. బట్ ఇట్ ఈస్ బీన్ డెలివరింగ్ టు డోర్ స్టెప్. దట్ ఈస్ అదర్ పాయింట్. సో దీస్ థింగ్స్ ఆర్ సిమిలర్ ఇనిషియేటివ్స్ which have been done. That means some states are already following it. It's a very beautiful thing. Next topic, many reject plastics treaty omits curbs on production. బేసికల్గా ఈ ప్లాస్టిక్ ట్రీటీ వల్ల మనం చేసే బిజినెస్ ఆన్ ప్లాస్టిక్స్ విల్ రెడ్యూస్. దానివల్ల ఇండియాకి ఎకనామిక్ లాస్ అయితే డెవలప్డ్ కంట్రీస్ ఆల్రెడీ దాని అడ్వాంటేజ్ తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు డెవలపింగ్ కంట్రీస్ మీద ప్రెషర్ పెడుతున్నారు, జస్ట్ లైక్ కార్బన్ ఎమిషన్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, సిమిలర్ ప్యాటర్న్.
సో ఏం చూద్దాం అసలు దీంట్లో ఏంది కథ ఏందో ఒకసారి చూద్దాం ఫాస్ట్గా. సో ఫస్ట్ బ్రాడ్ గ్లోబల్ డిస్కంటెంట్ ఓవర్ దిస్ డ్రాఫ్ట్. నెక్స్ట్ డైవర్జెంట్ నేషనల్ అండ్ రీజనల్ స్టెన్సెస్ ఉన్నాయి దీంట్లో. నెక్స్ట్ సబ్స్టాంటివ్ క్రిటిక్స్ ఫ్రమ్ ఎక్స్పర్ట్స్ ఏమున్నాయి చూద్దాం. అండ్ ఫైనలీ వీక్నెసెస్ ఏమున్నాయి ఇన్ అడ్రెసింగ్ దిస్ హెల్త్ అండ్ ఎన్వైరన్మెంటల్ రిస్క్స్ అండ్ నెగోసియేషన్ స్టేల్మేట్ ఏంటో చూద్దాం. సో దీస్ ఆర్ ఆల్ ద మేజర్ థింగ్స్ దట్ విల్ బి డిస్కసింగ్ హియర్. ఫస్ట్, ఎందుకు ఈ ప్లాస్టిక్ ట్రీటీ రిజెక్ట్ చేయడం జరుగుతుంది? మోస్ట్ కంట్రీస్ ఆర్ డిస్సాటిస్ఫైడ్ విత్ ద డ్రాఫ్ట్ ఆన్ పెనల్టిమేట్ డే ఆఫ్ నెగోసియేషన్స్. ప్లాస్టిక్ పొల్యూషన్ గురించి బేసికల్గా చాలా మంది డిస్సాటిస్ఫైడ్ ఉన్నారు. మెయిన్ క్రిటిసిజం ఏంటో చూద్దాం. absence of production curves, that is a root cause of pollution ఎవరు అనేది పెద్ద ప్రాబ్లం. సో మేజర్ ఇష్యూస్ అబౌట్ ఓవర్ ప్రొడక్షన్ మీద కర్బ్స్. సో ఇది మైనారిటీ బ్లాక్ అంటే సెవరల్ అరబ్ స్టేట్స్ అండ్ ఇండియా సీకింగ్ పొల్యూషన్ కంట్రోల్ వితౌట్ ప్రొడక్షన్ కట్స్. ఇది మేజర్ ఇష్యూ. ఇది బేసికల్గా దానివల్ల ఏమవుతుందంటే డైవర్జెంట్ నేషనల్, ఫర్ ఎగ్జాంపుల్ కువైట్ తీసుకోండి. కువైట్ అప్రూవ్డ్ టెక్స్ బట్ సజెస్టెడ్ ఇంప్రూవ్మెంట్స్. India supported Kuwait position. Naresh Gangwar, India delegation leader. Colombia, delegate Sebastian Rodriguez called the draft entirely acceptable and unfit for negotiations. Panama వాళ్ళు ఏమన్నారు? Delegate Juan Carlos Montero Gomez stated majority's red lines were ignored and demanded new draft and addressing livelihoods and environment. అలానే సౌదీ అరేబియా వాళ్ళు ఏమన్నారు? పనామా వాళ్ళు ఏమన్నారు? కొలంబియా వాళ్ళు ఏమన్నారు? కువైట్ వాళ్ళు ఏమన్నారు? Abdul Rahman Algewes praised it as a milestone but needing better balance, supported by petrochemical producers and Indian delegation. So these are all the different varieties of things which I have done. 1, 2, 3, 4, 5. Anni kuda these are all there. Divergent national as well as regional stances emunnai ivi decide chestam. Next, critics enti. What are the critical points in it? First, IEEFA, Institute for Energy, Economic and Finance, criticized the draft for first one. UNEA ante United Nations Environment Assembly Resolution 514 mandate పాటించట్లేదు. కెమికల్స్ ని ఎక్స్క్లూడ్ చేయడం జరిగారు. కెమికల్స్ ఆఫ్ కన్సర్న్స్ ని ఎక్స్క్లూడ్ చేయడం జరిగారు, which are hazardous substance identified as high risk for health and environment. Next, no steps to reduce dependency on virgin plastics. What do you mean by virgin plastics? Plastic produced directly from the petrochemicals without recycling. So didi manaki prelims ki చాలా important అయిన point. What do you mean by virgin plastics? Plastics which are produced directly from petrochemicals without recycling. నెక్స్ట్, ఇంకోటి పెద్ద ప్రాబ్లం అంటే బైండింగ్ టార్గెట్స్ ఏం లేవు. నో బైండింగ్ టార్గెట్స్ ఫర్ రీయూజ్ ఆర్ రీఫిల్ సిస్టమ్. నెక్స్ట్, CIEL అంటే సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ లా డ్రాఫ్ట్ అండర్మైన్స్ 3-year కన్సల్టేషన్ ప్రాసెస్ని పట్టించుకోవట్లేదు. ఫెయిల్స్ టు రెగ్యులేట్ ఫుల్ ప్లాస్టిక్ సైకిల్ ఇంక్లూడింగ్ ప్రొడక్షన్. దీస్ ఆర్ ఆల్ ద క్రిటిక్స్ విచ్ ఆర్ దేర్ విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టికులర్ ఆర్టికల్. అది కాకుండా వాట్ ఆర్ ద వీక్నెసెస్ ఇన్ అడ్రెసింగ్ ద హెల్త్ అండ్ ఎన్వైరన్మెంట్? వీక్నెసెస్ ఏమైనా ఒకసారి క్విక్గా గ్లాన్స్ చేద్దాం. వాలంటరీ ప్రొవిజన్స్ ఉన్నాయి కానీ కంటిన్యూడ్ ప్లాస్టిక్ ప్రొడక్షన్ ఇస్ గోయింగ్ ఆన్. దానివల్ల ప్రొటెక్షన్ ఫర్ హ్యూమన్ హెల్త్, మెరీన్ ఎకోసిస్టమ్ అండ్ రిసోర్స్ డిపెండెంట్ కమ్యూనిటీస్ ఇస్ నాట్ దేర్. పొల్యూషన్స్ లెవెల్ లైక్లీ టు ఇంక్రీజ్ ఓన్లీ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ప్రొడక్షన్ క్యాప్స్ అండ్ మ్యాండేటరీ మెజర్స్. దీస్ ఆర్ ఆల్ ద వీక్నెసెస్ ఇన్ అడ్రెసింగ్ హెల్త్ అండ్ ఎన్వైరన్మెంటల్ రిస్క్స్. సో ఇది మనకి మేజర్ పాయింట్. సో నెగోసియేషన్ స్టేల్మేట్. ఫైనల్గా ఒక లెస్ అంటున్నారు, కొంతమంది అంటారు ఇట్స్ బికమింగ్ అ స్టేల్మేట్. సో 80 member states rejected the draft, demanded stronger revised agreement. So Chair Luis Villas Values termed it as the best attempt to consensus, but trust deficit భయంకరంగా ఉంది. Talks must balance petrochemical industry interests with urgent environmental needs. So ఇది బేసికల్గా ఓవరాల్ కన్క్లూజన్ ఆఫ్ దట్ పర్టికులర్ plastic treaty. Right. Next one, migrant worker repatriated from Bangladesh after family moves, High Court. So this issue, పెద్ద issue currently going on. So scale ఒకసారి చూద్దాం. First, 3,536 undocumented migrants, mostly suspected from Bangladesh, BSF colony encountered while voluntarily leaving India via east border. 3 times higher rate, which was only 1,000, ఇప్పుడు 3,000 అయిపోయింది. So linked to political regime change in Bangladesh on August 25, encouraging them for migration. So ఈ decline in illegal entry attempts from Bangladesh fell from till July 25. 20K shift from inbound to outbound movement ఎక్కువ ఉంది, migrants బయటకు పోతున్నారు. Possible reasons: first, socio-political changes in Bangladesh వల్ల and stricter enforcement in India వల్ల people are moving away from the states. అది major point. Voluntary exit, ఇప్పుడు ఇష్యూ ఏంటంటే voluntary exit versus pushback operations. ఈ రెండు మధ్యన human rights and other things are getting assaulted on it. So voluntary exit, migrants return to their own without force, that is called voluntary exit అంటారు. Next, pushback drive అంటే forceful expulsion of illegal migrants by BSF. సో ఒకటేమో వాలంటరీగా వెళ్ళిపోవడం, ఇంకోటేమో ఫోర్స్ఫుల్గా వెళ్ళిపోవడం.
సో దట్ ఈస్ వాలంటరీ ఎగ్జిట్ ఒకటి ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఇస్ పుష్ బ్యాక్ డ్రైవ్. ఈ రెండింటిని మనం గుర్తుపెట్టుకోవాలి ఓవరాల్గా. ఇదంతా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఆఫ్టర్ పహల్గామ్ అటాక్ చేయడం జరిగింది. సో 2025 ఎస్టిమేట్ ప్రకారం 2500 people pushed back. Term is not illegally defined. So BSF officially denies carrying out any kind of pushbacks. That is a legal statement that BSF has given. So border vigilance measures పెంచుకోవాలి. India-Bangladesh border length 4,986 kilometers. Since August 2024, heightened BSF alert after MHA order to deny entry without valid documents. Documents లేకపోతే ఎంట్రీ లేదు. ఉన్న వాళ్ళు లోపల నుంచి బయటకు వెళ్ళాలంటే డాక్యుమెంట్స్ లేకపోతే బయటకు పంపించేస్తున్నారు. రెండు జరుగుతున్నాయి. సో దీనివల్ల స్ట్రిక్టర్ చెక్స్ హ్యావ్ ఇంక్రీస్డ్ అండ్ కన్సిడర్డ్ విత్ ఇంక్రీస్డ్ వాలంటరీ డిపార్చర్స్. సో చెక్స్ ఇంక్రీజ్ చేయడం వల్ల చెకింగ్ బాగా జరగడం వల్ల వాలంటరీగానే వెళ్ళిపోవడం జరుగుతుంది బేసికల్గా. సో దీనివల్ల లీగల్ అండ్ పొలిటికల్ డిస్ప్యూట్స్ ఏమొస్తాయంటే టీఎంసీ ఎంపీ సమురల్ ఇస్లాం alleged 7 West Bengal residents were illegally pushed back into Bangladesh. They returned due to Calcutta High Court habeas corpus వేయడం వల్ల habeas corpus where the body must be present. So దీనివల్ల they were again returned చేశారు మళ్ళీ. సో స్టేట్ గవర్నమెంట్ ఇంటర్వెంట్ ఇన్ దీస్ కేసెస్. దానివల్ల పొలిటికల్ కాంట్రవర్సీ భయంకరంగా క్రియేట్ అయింది బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్. సో క్రోనాలజికల్ టైమ్ లైన్ చూద్దాం ఒకసారి. August 5th పొలిటికల్ రిజిమ్ చేంజ్ ఇన్ బంగ్లాదేశ్, మనకు తెలిసిందే. మిలిటరీ కూ జరిగింది అండ్ రిటర్న్ మైగ్రేషన్. August 2024 BSF increases vigilance along this border after MHA orders. April 22nd Pahalgam terror attack leads to anti-illegal migrant drives. 2024 మొత్తం 1049 undocumented people caught leaving. 2425 stop entry. Next, to July 15, 2025, 3536 undocumented migrants caught leaving. 1370 stop entry. These are till July 25th. ఇది కాకుండా ఎంట్రీ వర్సెస్ ఎగ్జిట్ ఎట్లా ఉందో చూద్దాం. 24-25లో 2024లో caught leaving India 1049, caught entering India 2425. So the net migrants is positive over here. Okay. అదే July 25 till June 15 తీసుకుంటే 3536 caught ఇండియా నుంచి వదిలేసిన వాళ్ళు 3536, entering అయిన వాళ్ళు 1330, which is a negative effect. So this is the overall analysis of this particular article of migrants. So these are all the major topics. Slides are given, statistics are given, PDFs are there. Your work is to watch the video, revise. So that's all for today. Shamanth Padikonla signing off. Bye-bye.